టీవీ 15 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇక చాలు ఆపండి. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్. అప్పటి నుండి రాజకీయాల్లో లవ్ అనే పదాన్ని వాడుతున్నాను. ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ. గుడిలో ప్రదక్షిణ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి. వీడియో వైరల్. అర్ధరాత్రి 300 మంది పోలీసులు పంపి రైతులను అరెస్టు చేస్తారా? రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఆగ్రహం. ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంది. సమావేశంలో పాల్గొని ప్రసంగించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే. కేసులకు భయపడద్దు. వైసీపీ ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం. పాకిస్తాన్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన ఐసీసీ. పాక్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి. మరో 10 ఏళ్లు పని చేయగలను. వైరల్ అవుతున్న ఆమీర్ ఖాన్ కామెంట్. ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్ సూచీలు మిశ్రమ సంకేతాలతో ఉత్కంఠ. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి నెలలో ఆయన యుఎస్ నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాను అధికారంలోకి వస్తే రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపుతానని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో పలుసార్లు ప్రస్తావించారు. అయితే ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఏ విధంగా ఆపుతారనే విషయాన్ని ట్రంప్ చెప్పలేదు. తాజాగా అధ్యక్ష ఎన్నికల విజయం తర్వాత ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు ఫోన్ చేశారు. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువరించింది. గురువారం ఫ్లోరిడాలోని తన ఎస్టేట్ నుండి వ్లాదిమిర్ పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా యుక్రెయిన్ రష్యా మధ్య వారి గురించి పుతిన్ తో ట్రంప్ చర్చించారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని విస్తరించవద్దని సూచించినట్లు తెలిసింది. ఐరోపాలో అమెరికా మోహరించిన సైనిక సంపత్తి స్థాయిని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. ఉక్రెయిన్ యుద్ధంపై పరస్పరం చర్చించి ఓ పరిష్కారాన్ని కనుగొందామని రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ట్రంప్ సూచించినట్లు తెలిసింది. ఇదే క్రమంలో పుతిన్ కు ట్రంప్ వార్నింగ్ సైతం ఇచ్చాడని తెలుస్తుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్లో తన సోదరి ప్రియాంక గాంధీ తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను తొలిసారిగా భారత్ జోడో యాత్రకు వెళ్లినప్పుడు అది రాజకీయ పాదయాత్ర కావడంతో కాస్త ఆశ్చర్యపోయానని రాహుల్ గాంధీ అన్నారు. ఆ పాదయాత్ర ఉద్దేశం రాజకీయమని, కానీ ఆ పాదయాత్రలో తాను ప్రజల్ని, అలాగే ప్రజలు తనను ఆలింగనం చేసుకున్నారని తెలిపారు. తాను ఐ లవ్ యూ అని చెబితే ప్రజలు కూడా తనకు ఐ లవ్ యూ అని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. ఇవాళ విమానంలో ఉన్నప్పుడు తాను ఒక విషయాన్ని గుర్తు చేసుకున్నానని, చాలా ఏళ్లుగా రాజకీయాల్లో తాను ప్రేమ అనే పదాన్ని ఉపయోగించలేదని రాహుల్ గాంధీ అన్నారు. తాను వయనాడ్కి వచ్చిన తర్వాత రాజకీయాల్లో ప్రేమ అనే పదాన్ని ఉపయోగించడం ప్రారంభించామని తెలిపారు. వయనాడ్ ప్రజలు తనపై ఎంతో ప్రేమ, ఆప్యాయత చూపడం వల్లే తన రాజకీయాలన్నీ మారిపోయాయని తాను గ్రహించారని తెలిపారు. ఈ నియోజకవర్గంలో ప్రజలు తనకు ప్రేమ ప్రాధాన్యాన్ని నేర్పించారని, అందుకే ఐ లవ్ వయనాడ్ అనే కోడ్తో చొక్కా ధరించారని తెలిపారు. ద్వేషం, కోపాన్ని ఎదుర్కోవడానికి ఏకైక ఆయుధం ప్రేమ, ఆప్యాయతని తెలిపారు. आप जानते हो कि नफरत को नफरत से नहीं काटा जा सकता है। सही बात।
नफरत को सिर्फ मोहब्बत से काटा जा सकता है। इसीलिए हम नफरत को मोहब्बत से हराकर दिखाएंगे। ये लड़ाई है। एक तरफ नफरत से भरे हुए लोग हैं, डरे हुए लोग हैं, आरएसएस के लोग, बीजेपी के लोग, इनके आपने चेहरे देखे होंगे, मुस्कुराते नहीं है ये लोग। कांग्रेस का नेता होता है, मुस्कुराता है, कैसे हो भाई, कैसे हो, ठीक हो, क्या हो रहा है। बीजेपी के नेता ऐसे देखते हैं। अंदर 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 नफरत है, अंदर डर है। तो इनके अंदर जो नफरत है, इनके अंदर जो डर है, इसी को हम मिटाने जा रहे हैं। ये लड़ाई है। और ये जो है ना, इसको बचा के रखना है। ये आप सबकी जिम्मेदारी है, हमारी जिम्मेदारी है, देश के युवाओं की जिम्मेदारी है। इसको आप भूलिए मत। अगर इस पर कोई आक्रमण करे, हिंदुस्तान की एकता पर, भाईचारे पर, तो फिर आप डट के उसके सामने खड़े हो जाइए। हम आपके साथ हैं, हम भी खड़े हैं। एक साथ मिलकर संविधान को बचाना है और इसकी रक्षा करनी है। గుడిలో ప్రదక్షిణ చేస్తూ అక్కడే ప్రాణాలు వదిలాడు ఓ యువకుడు. హైదరాబాద్లోని కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో పీజీ హాస్టల్లో ఉంటూ ప్రైవేటు ఉద్యోగం చేసుకుంటున్నాడు. కానంపల్లి విష్ణువర్ధన్ అనే యువకుడు విష్ణువర్ధన్ సోమవారం టెంపుల్ బస్టాప్ సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లాడు. ప్రదక్షిణ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి భక్తులు సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే గుడిలోని అతడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విష్ణువర్ధన్ గుడిలో ప్రదక్షిణ చేస్తూనే కుప్పకూలిపోయిన ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి కెమెరాకు చిక్కాయి. విష్ణువర్ధన్ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విష్ణువర్ధన్ మృతి గురించి అతని సోదరుడికి సమాచారం అందింది. అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరు అంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బెదిరింపులతో రైతులను భయపెట్టలేరు. అర్ధరాత్రి 300 మంది పోలీసులను పంపి రైతులను అరెస్టు చేశారా? రైతులు ఏమైనా తీవ్రవాదులు అనుకుంటున్నారా? ఇదేమీ ప్రజాస్వామ్య పాలన, రైతు సంక్షేమ పాలన? ఇదేనా వెలుగును తరిమేసి చీకట్లు తెచ్చిన ఇందిరమ్మ రాజ్యమని కేటీఆర్ నిలదీశారు. అర్ధరాత్రి అన్నదాతల అరెస్టులు ఎందుకు? ఫార్మా కంపెనీలు ఏర్పాటు చేసి పచ్చని పొలాలను వల్లకాడు చేయవద్దన్నందుకు రైతులు అరెస్టులా? మీ అల్లుడు సోదరుల సంపాదన కోసం భూమిని నమ్ముకున్న మా పొట్ట కొట్టవద్దన్నందుకు అరెస్టులా అని కేటీఆర్ ప్రశ్నించారు. రైతుల అరెస్టుల్ని ఖండిస్తున్నాం, పోలీసుల చర్యల్ని వ్యతిరేకిస్తున్నాం. లగచర్ల గ్రామస్తుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని హామీ ఇస్తున్నా అని కేటీఆర్ తెలిపారు. కాగా వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో సోమవారం ప్రజా అభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి గత అర్ధరాత్రి కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. Crony capitalism, corruption, how today powerful people who are connected to more powerful people are able to abuse the proximity to power centers and get their way in terms of amassing wealth. Today I'm here to show you proofs of one such instance. This is one such instance. I'm going to come back to Delhi repeatedly and talk more and more about rampant corruption in Congress government in Telangana. The one instance I am going to point out, about a month ago, I have written an elaborate letter to Sri Manohar Lal Khattarji, who is the urban development minister under whose department Amrut scheme currently functions. Now Amrut, as you all know, is a scheme that basically was launched by Government of India to facilitate creation of infrastructure, primarily water, sewerage, infrastructure, etc., in towns with population of more than 1 lakh. Amrut 2.0, under which in Telangana, tenders have been called in February this year, early this year. The tenders were called in about 8 packages. I have all the details here, but unfortunately these details
you will not find in any of the websites in Government of Telangana. Government of Telangana has been basically keeping them all quiet. Even if you apply under RTI, you will not know कि किसको क्या टेंडर मिला. इसीलिए थोड़ा मैं आप सबके सामने रखने की कोशिश कर रहा हूं. एक पैकेज बुलाया गया था 1758 करोड़ का, दूसरा 1881 करोड़ का, तीसरा 1135, another one for 1270 and so on. Altogether 6 packages totaling 8,888 crore work have been called for in February this year. Now, why am I speaking in November if tenders were called in February? In fact, in Hyderabad, in the state of Telangana, we've been making this point very strongly. I have to point out to one company specifically. This is a company called Shodha Constructions. उसका डायरेक्टर्स का रिपोर्ट भी मैं आपको दे दिया हूं, कॉपी एक देख लीजिएगा. ऑडिटेड रिपोर्ट है. 21-22 में इस कंपनी की नेट प्रॉफिट थी 2.2 करोड़. इट्स अ वेरी स्मॉल कंपनी which has no qualification, no capital of sorts even to execute any kind of work. In 2021, this company's net profit was 3.5 crores. In 21-22, the net profit was 2.2 crore. I am sharing the document of the company from the audited report from the director's report. Now, this company belongs to the brother-in-law of Chief Minister Revant Reddy. Now, this brother-in-law's name is Srujan Reddy, and this company, Shodha Constructions, is an unknown entity as far as Telangana is concerned, as far as Andhra is concerned. With a net profit, let me remind you again, of only 2.2 crore. Now, magically, as soon as Revant Reddy becomes Chief Minister, this company magically starts getting a lot of attention, and the crony capitalism that Rahul ji keeps talking about. This is a classic example of that. I have written an elaborate letter to Sri Manohar Lal Khattar ji, which I have shared with all of you. In this, I would like to point out, this company, an unknown entity, which no qualifications, most importantly, with no qualifications whatsoever, to actually be able to execute large quantum of work to the extent of 1,137 crore, has been awarded a package which is humongous for the company of this size, and most importantly, this has only come to the fore. ये बाहर निकला, ये बात गवर्नमेंट ने नहीं बताया, किसी मीडिया ने इसके बारे में नहीं बताया, बाहर किसी ने नहीं बताया. अल्टीमेटली ये बात बाहर आई 13 मार्च 2024, जबकि इंडियन ह्यूम पाइप कंपनी ने एक चिट्ठी लिखी नेशनल स्टॉक एक्सचेंज को और बॉम्बे स्टॉक एक्सचेंज को, क्योंकि IHP इज अ लिस्टेड कंपनी, इट्स अ लार्ज कंपनी. IHP ने एक चिट्ठी लिखी कि हमने तेलंगाना की गवर्नमेंट ने जो टेंडर बुलाई, इसमें एक जॉइंट वेंचर हमने बनाई AMR के साथ, शोधा कंस्ट्रक्शन के साथ, और हमें एक इसमें काम मिला 1137 करोड़. बट हियर इज द इंटरेस्टिंग पार्ट. JV बनाना गलत नहीं है, काम लेना गलत बात नहीं है. हियर इज द इंटरेस्टिंग पार्ट. नाउ इन दिस वेरी लेटर IHP सेज द वैल्यू ऑफ द वर्क अवॉर्डेड is rupees 1137 crore excluding GST, and the share of the works executed by IHP is 20% only. मैं फिर से कहना चाहता हूं, 1137 करोड़ की काम मिलती है कंपनी को, छोटी कंपनी को, जिसका नेट प्रॉफिट लास्ट ईयर था 2 करोड़. उसको एग्जीक्यूट करने का मौका दिया जाता है, जॉइंट वेंचर बनाया जाता है. सब चीफ मिनिस्टर का खुद का डिपार्टमेंट है. पैसा गवर्नमेंट ऑफ इंडिया का है, डिपार्टमेंट चीफ मिनिस्टर का है, और ब्रदर इन लॉ है चीफ मिनिस्टर का. ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వినూత్న ఆలోచనలు చేసేవారు తక్కువ సమయంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలని సీఎం సూచించారు. బందర్ రోడ్లో ఏ కన్వెన్షన్లో జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ అధ్యాపక సత్కార సభ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు అతిథిగా వేచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుందన్నారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తయారు చేయవలసిన ఉపాధ్యాయులపై ఉందన్నారు. అన్ని
దేశాలకు నైపుణ్యం గల మానవ వనరుల్ని అందించే స్థాయికి ఏపీ ఎదగాలన్నారు. గత 5 ఏళ్ల పరిపాలనలో ఉపాధ్యాయులు అనేక సమస్యల్ని ఎదుర్కొన్నారన్నారు. విద్యార్థి చదువు ముగించేలోపు కోసం కాకుండా ఇతరులకు ఉపాధి అవకాశాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని సీఎం ఆకాంక్షించారు. ఉపాధ్యాయుల బోధన వైపే దృష్టి సారించాలని కోరారు. మాతృభాష తెలుగు, ఇంగ్లీష్ 2 భాషలను బ్యాలెన్స్ చేసుకుని ముందుకు సాగాలన్నారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా 168 మంది ఉత్తమ ఉపాధ్యాయుల్ని సీఎం సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఉపాధ్యాయులు, అదే మాదిరిగా అవార్డు గ్రహీతలు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఇప్పుడే అందరి ఉపన్యాసాలు కూడా విన్నాను, వారి ఆలోచనలు కూడా చూశాను. ఒక తెలుగు పండిట్ దగ్గర నుంచి బయోటెక్నాలజీ ప్రొఫెసర్ వరకు, అదే మరి రాజకీయ నాయకులు కానీ మీ అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్ చేసే సెక్రటరీ వ్యూస్ కూడా విన్నాను. అయితే ఈరోజు మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. దగ్గర 166 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మరొక్కసారి అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే మీ స్ఫూర్తికి ఎప్పుడు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని చదువుతారు, నేర్చుకునే వయసు అంతా మీతోనే ఉంటారు. వాళ్ళు ఇంట్లో ఉండేది నిద్రపోయే సమయంలో, స్కూల్లో ఉండేది నేర్చుకునే సమయంలో. అలాంటి వారి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే ఒక గొప్ప బాధ్యత మీది. ఎప్పుడు కూడా జీవితంలో తల్లి తండ్రిని గుర్తుపెట్టుకుంటాం, కానీ గురువుని ఎప్పుడూ మర్చిపోలేం. నాకు చిన్నప్పుడు చదువు చెప్పిన గురువుల్ని ఇప్పుడు కూడా గుర్తుంటుంది, ఎప్పటికీ గుర్తుంటుంది. అది ఉపాధ్యాయులకు ఉండే ఒక ప్రత్యేక గుర్తింపు. ఈరోజు కూడా ఒక మంచి గుర్తింపున్న దినం. ఆ రోజు మీరు చూస్తే మౌలానా అబుల్ కలాం గారు, ఆయన ఆ రోజుట్లోనే 1951లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ స్థాపించారు. ఈరోజు భారతదేశంలో ఐఐటి చదువుకుని ప్రపంచమంతా పోగలిగారంటే ఆ రోజు ఆయన ఆలోచించి, ఈరోజు ఐఐటి స్టూడెంట్ అంటే ప్రపంచం మొత్తం ఒక సాంకేతికలో మొదట ఉండే వ్యక్తులని చెప్పి నిరూపించగలిగారు. ఐఐటీలు చూస్తే వండర్ఫుల్గా పనిచేసే పరిస్థితికి వచ్చింది. ఆ రోజుట్లోనే మీరు చూస్తే దగ్గర 53లో యూజీసీ తీసుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని మాజీ సీఎం వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. కేసులకు భయపడొద్దని అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్సీలతో తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వైసీపీ ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. ప్రతిపక్ష హోదా కోరుతూ కోర్టులో పిటిషన్ వేశామని జగన్ తెలిపారు. కానీ దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు సమాధానం ఇవ్వడం లేదని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఉన్న ఏకైక ప్రతిపక్షం మనమే, ఆయన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని అన్నారు. మనకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాల్సి వస్తుందని అధికార పక్షం అంగీకరించడం లేదని తెలిపారు. అసెంబ్లీలో అవకాశం ఇవ్వకుంటే మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకపోతే అసెంబ్లీ సమావేశాలేమీ ఆగవడి చట్టం తన పని తాను చేసుకుపోతుందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. ఈ నెల 22 వరకు అసెంబ్లీ సమావేశాలు సీరియస్ గా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు విధిగా అసెంబ్లీకి హాజరవ్వాలని సూచించారు. బడ్జెట్పై రేపు అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు అందరికీ శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. అలాగే వీప్ చీఫ్ వీప్లను కూడా రేపే ఖరారు చేస్తామని అన్నారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధం వేయడం లేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్తాన్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగాల్సి ఉందైతే భద్రతా కారణాల దృష్ట్యా ఆ దేశంలో తాము పర్యటించలేమని ఈ టోర్నీని హైబ్రిడ్ మోడ్లో నిర్వహించాలని ఇప్పటికే ఐసీసీకి బీసీసీఐ తెలియజేసింది. ఈ విషయాన్ని ఐసీసీ కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి మెయిల్ ద్వారా చెప్పింది. భారత్ ఆడి మ్యాచ్లను హైబ్రిడ్ మోడ్లో యూఏఈలో నిర్వహించాలని సూచించింది. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ హైబ్రిడ్ మోడ్లో టోర్నీ నిర్వహించవద్దని పాక్ భావిస్తుందట. ఒకవేళ భారత్కు అనుకూలంగా ఐసీసీ నిర్ణయం తీసుకుంటే ఆతిథ్య హక్కులు వదులుకొని టోర్నీ నుండి నిష్క్రమించి న్యాయ పోరాటం చేయాలనే ఆలోచనలో పీసీబీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా స్పోర్ట్స్ టాక్ తెలిపింది. ఒకవేళ పాకిస్తాన్ కనుక హైబ్రిడ్ మోడ్కు ఒప్పుకోకుంటే ఈ టోర్నీని దక్షిణాఫ్రికా వేదికగా నిర్వహించాలని నిర్ణయించినట్లుగా పేర్కొంది. భారత్ను కాదని ఈ టోర్నీని నిర్వహిస్తే ఆర్థిక పరమైన సమస్యలు వస్తాయని ఐసీసీ భావిస్తోందట. ఈ క్రమంలో పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అడ్డం ఉన్న యాక్టర్లలో టాప్లో ఉంటాడు అమీర్ ఖాన్. లగాన్, గజ్నీ, పీకే దంగల్తో పాటుగా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన ఈ స్టార్ యాక్టర్ చాలా కాలంగా మంచి బ్రేక్ కోసం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తాజాగా హాలీవుడ్ రిపోర్టర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసి అభిమానుల్ని ఫుల్ ఖుషి చేస్తున్నాడు అమీర్ ఖాన్. నేను రాబోయే 10 సంవత్సరాలు చురుకుగా పనిచేయగలనని అనుకుంటున్నా. నా కెరీర్ను మరింత ఉత్తమంగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అందుకే అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్కు అపర్ణ పురోహిత్ని చీఫ్గా తీసుకొచ్చా. యువ నటినట్లు, దర్శకులు, సాంకేతిక నిపుణులకు నా ప్రొడక్షన్ హౌస్లో పనిచేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు అమీర్ ఖాన్. ఇప్పుడు ఈ కామెంట్స్ అమీర్ ఖాన్ నుండి వచ్చే 10 ఏళ్ల పాటు సినిమాల అప్డేట్స్ ఉండబోతున్నాయని క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. పఠాన్ ఎండింగ్లో వచ్చే ట్రైన్ ట్రాక్ సీన్ గురించి మాట్లాడుతూ ఈ సీన్ను చూసా, ఈ సన్నివేశంలో కొత్త యాక్టర్లైతే మీరు బాధపడొచ్చు, కానీ షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్ల వల్ల మీరు అప్సెట్ అయ్యే ఛాన్స్ లేకుండా పోయిందన్నాడు అమీర్ ఖాన్. దేశీయ స్టాక్ మార్కెట్ గత 2 రోజులుగా ఒడిదుడుకుల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన మిశ్రమ సంకేతాలు ఈ వారంలో వెలువడబోయే ద్రవ్యోల్బణ గణాంకాలపై ముదుపల అంచనాలు దృష్టిలో ఉంచుకొని మార్కెట్లు కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం 250 పాయింట్ల వరకు లాభాలు సెన్సెక్స్ నమోదు చేసింది. అయితే కాసేపటికే కొన్ని ఆరంభ లాభాల్ని కోల్పోవడం గమనార్హం. ఉదయం 9:30 ప్రాంతంలో సెన్సెక్స్ 79,591 వద్ద 77 పాయింట్లు పెరిగి కొనసాగుతుంది. నిఫ్టీ 37 పాయింట్ల లాభంతో 24,179 వద్ద ట్రేడ్ అవుతుంది. డాలర్తో రూపాయి విలువ 1 పైసా పెరిగి 84.39 వద్ద ట్రేడ్ అవుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇక చాలు ఆపండి, రష్యా అధ్యక్షుడు పుతిన్ కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్. అప్పటి నుండి రాజకీయాల్లో లవ్ అనే పదాన్ని వాడుతున్నాను. ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ. గుడిలో ప్రదక్షిణ చేస్తూ గుండెపోటుతో యువకుడు మృతి, వీడియో వైరల్. అర్ధరాత్రి 300 మంది పోలీసులు పంపి రైతులను అరెస్టు చేస్తారా? రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఆగ్రహం. ఉపాధ్యాయుల గౌరవాన్ని కాపాడే బాధ్యత ఎన్డీఏ కూటమి తీసుకుంది. సమావేశంలో పాల్గొని ప్రసంగించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. మళ్లీ అధికారంలోకి వచ్చేది మనమే, కేసులకు భయపడదు, వైసీపీ ఎమ్మెల్సీలకు జగన్ దిశానిర్దేశం. పాకిస్తాన్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైన ఐసీసీ. పాక్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి. మరో 10 ఏళ్లు పనిచేయగలను, వైరల్ అవుతున్న ఆమీర్ ఖాన్ కామెంట్.
స్టాక్ మార్కెట్ సూచీలు మిశ్రమ సంకేతాలతో ఉత్కంఠ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.